బలమంద ఎక్కడుంది? తలలో ఉంది. అభిషేకం అంతా ఎక్కడుంది? తలలో ఉంది. ఏది పోగొట్టుకోకూడదో అది పోగొట్టుకున్నాడు. ఏ ప్రార్థన జీవితం అయితే నిలబెట్టుకోవాలో అదే పోగొట్టుకున్నాడు. ఏ శరీరం అయితే కాపాడుకోవాలో అదే పోగొట్టుకున్నాడు. ఏ మత్తు ముందైతే తీసుకోకూడదు అదే తీసుకున్నాడు. కాబట్టి ఇతను అభిషేకము గురిగించబడింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున నీ అభిషేకం పోవడానికి కారణం నువ్వే. నీ ప్రార్థన జీవితం పోవడానికి కారణం నువ్వే. ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తివి, రోజులు ఉపవాసం ఉండే వ్యక్తివి, పరిచర్యలో కొనసాగే వ్యక్తివి, సహవాసంలో నిలిచే వ్యక్తివి, మందిరానికి సహవాసానికి పరిచర్యకి దూరంగా గడపడానికి కారణం ఏంటో తెలుసా? నీ అభిషేకం పోయింది, నీ ప్రార్థన జీవితం పోయింది, నీ ఉపవాస దీక్షలు పోయాయి, సహవాసం పోయింది, వైరాగ్యం పోయింది. కారణం ఏంటో తెలుసా? నీకు ఒటిగా వచ్చింది. నీ అపజయానికి కారణం నీకు తెలియలే ఉండవచ్చు. పరీక్షించబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.